అయితే మధ్యప్రదేశ్లో ఉద్రిక్తత నెలకొంది. జబల్పూర్లోని దుర్గామాత ఆలయం పైన దాడి జరిగింది. హిందూ ఆలయాలపైన దాడి జరిగి కావాలనే టార్గెటెడ్గా రాళ్లు రువ్వి ఒక ఉద్రిక్తత పరిస్థితి దారితీశారు ఒక గ్రూప్కి సంబంధించినటువంటి యువకులు. పూజ జరుగుతున్న సమయంలోనే, హారతి ఇస్తున్న సమయంలోనే ఎగ్జాక్ట్గా గుడిపై అటాక్కి దిగారు. గుడిలో పూజ జరుగుతున్న సమయంలో మసీదులో నమాజ్ చదువుతూ ఉన్నారు. సో స్పీకర్లో సౌండ్ తగ్గించడం పైన ఇరు వర్గాల మధ్య వివాదం రాజుకుంది. గుడిని ధ్వంసం చేశారు దుండగులు. మసీదుపై మరో వర్గం రాళ్ళు విసిరారు. ఒకరిపై ఒకరు విచక్షరహితంగా దాడి చేసుకోవడంతో అక్కడికి పోలీసులు చేరుకున్నారు. ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఇంకా మళ్ళీ గొడవ జరగకుండా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. రంజాన్ మాసం కావడంతో తీవ్రమైన వివాదంగా మారింది ఈ ఘటన. సో మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో నిన్న గురువారం రోజు లేట్ నైట్ సుమారుగా 9:30 సమయంలో ఇటు గుళ్ళో పూజలు జరుగుతున్నాయి, అటువైపున మసీదులో నమాజ్ చదువుతూ ఉన్నారు. సో సౌండ్ తగ్గించేటువంటి వివాదం పైన ఒకసారిగా ఈ రెండు వర్గాల మధ్య అక్కడ విభేదం రాజుకుంది. ఆ వివాదం కాస్త ఒకసారిగా గుడి పైన ఒక వర్గం వచ్చి దాడి చేసి గుడిని పూర్తిగా నీలమట్టం చేసే విధంగా, మరోవైపు ఇంకో వర్గం మసీదు పైన రాళ్ళు రువ్వే విధంగా ఒక హైటెన్షన్ వాతావరణం దారితీసింది. ఎగ్జాక్ట్గా జరిగింది ఆజాద్ చౌక్, జబల్పూర్ ప్రాంతంలోని ఆజాద్ చౌక్ దగ్గర 9:30 సమయంలో పూజా కార్యక్రమాలు జరుగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సో నమాజ్ బీయింగ్ ఆఫర్డ్ ఎట్ మాస్క్యూ లొకేటెడ్ ఆపోజిట్ ద స్ట్రైన్. సో ఇక్కడ ఆ ఆలయం కూడా మసీద్కి చాలా సమీపంగా ఉండడంతో ఇటువైపు ఆలయంలో జరిగే పూజలకు సంబంధించి సౌండ్ వినిపిస్తోంది, అటువైపు నమాజ్ సంబంధించినటువంటి సౌండ్ కూడా వినిపిస్తోంది. ఇక్కడ సౌండ్ తగ్గించే విషయం పైన ఇరు వర్గాల మధ్య ఈ గొడవ రాజుకుంది. సో కొంతమంది యువకులు అక్కడికి చేరుకొని ముందుగా ఆ గుడికి సంబంధించినటువంటి ఆలయాన్ని ముందున్న గ్రిల్స్ని, ఆ గేట్స్ని బద్దలగొట్టేశారు, గేట్స్ని పగలగొట్టేశారు. సో వెంటనే ఈ వివాదం కాస్త ముదిరింది. సో వెంటనే అక్కడికి ఉన్నటువంటి మరో వర్గం యువకులంతా కూడా చేరుకొని మసీదుపై రాళ్ళు రుబ్బారు. సో మొత్తంగా 10 మంది యువకులు ఇప్పటివరకు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. సో కేవలం ఒక చిన్న సౌండ్ తగ్గించే విషయమై ఇంతటి వివాదం రాజుకుంది. రంజాన్ మాసం నేపథ్యంలో ఇటువంటి వివాదం రాజుకోవడంతో ఇక్కడ మధ్యప్రదేశ్ జబల్పూర్లో ఆజాద్ చౌక్ దగ్గర దుర్గామాత ఆలయానికి సంబంధించినటువంటి వివాదం ఇంకెక్కడికో ముదురుతుంది. ఇది రోజు రోజుకి ఇంకా తీవ్రమయ్యే అవకాశం ఉంది. కాబట్టి పోలీసులు దీన్ని కట్టుదిట్టం చేసే నేపథ్యంలో భాగంగా భారీగా పోలీసులు మోహరించారు. అక్కడ నుంచి ఉన్నటువంటి యువకులందరూ కూడా అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. సో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ సంపత్ ఉపాధ్యాయ్ చెప్తున్న ప్రకారంగా సిహోరా, కితువాలి అండ్ గోసల్పూర్ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి పోలీస్ యంత్రాంగాన్ని మొత్తాన్ని కూడా స్పాట్కి పంపించాం. సో అక్కడ జరిగిన సంఘటన మొత్తాన్ని కూడా అంచనా వేశాం. సో ముందుగానే దాన్ని ఎస్కలేట్ అవ్వకుండా, దాన్ని మరింతగా రెచ్చిపోకుండా దాన్ని అదుపు చేసే ప్రయత్నం చేశామని జబల్పూర్ జిల్లా ఎస్పీ చెప్తున్నమాట. అడిషనల్ ఫోర్సెస్ హ్యావ్ బిన్ ఆల్సో డిప్లాయిడ్. అడిషనల్గా ఇంకా ఫోర్సెస్ కూడా పంపించామని చెప్పి ఎస్పీ చెప్తున్నారు. సో ఇక్కడితో ఆగకపోతే ఇది మరింతగా ముదిరే అవకాశం ఉందని చెప్తున్నారు. సో రీసెంట్ డేస్లో ఇదే మాదిరిగా ఇంకా హిందూ ఆలయాలపైన దాడులు జరిగాయని చూసినప్పుడు రీసెంట్ డేస్లో జరిగినటువంటి దాడులకు సంబంధించి మాట్లాడితే కేవలం తెలంగాణకు సంబంధించి కాదు, భారతదేశ వ్యాప్తంగా ఏమేమి సంఘటనలు జరిగాయని చూస్తే జబల్పూర్, ఇప్పుడు నేను చెప్పేటువంటి మధ్యప్రదేశ్లోని దుర్గామాత ఆలయం పైన ఒక సంఘటన, అక్కడ కేవలం చిన్న సౌండ్ విషయంలో వచ్చిన సంఘటన కాస్త కొంతమంది గుంపు కాస్త అక్కడికి వచ్చి ఆందోళన చేపట్టే ప్రయత్నం చేశారు. ఏకంగా ఆ గ్రిల్స్ని, ఆ ఆలయం ఉన్నటువంటి గ్రిల్స్ని మొత్తాన్ని కూడా బద్దలు కొట్టేశారు. ఆ విగ్రహం పైన దాడి చేయబోతుండగా మరో వర్గం వచ్చి అడ్డుకొని మసీదు పైన కూడా దాడి దిగింది. పోలీసులు ఆ సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఒకసారి రాత్రి ఇక్కడ ఎటువంటి హైటెన్షన్ వాతావరణం నెలకొంది, రెండు వర్గాల మధ్య ఎటువంటి ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది, ఆ విజువల్ చూద్దాం. చూడండి, అటువైపుగా కొన్ని వందలాది మంది, ఇటువైపుగా ఇంకో వందలాది మంది, రెండు వర్గాల మధ్య విభేదం ఒక్కసారిగా అగ్గిరాచుకుని పోలీసులు అక్కడికి చేరుకొని లాఠీ చార్జ్ సైతం చేయాల్సి వచ్చింది. రెండు వర్గాల మధ్య ఆ దాడి మరింతగా ముదిరే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. సో ఒకసారి ఆ విజువల్లో చూస్తూ ఉంటే ఏ మాదిరిగా ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నారు, రాళ్ళు రువ్వుకుంటున్నారు, ఒకరిపై ఒకరు కళ్ళతో దాడి చేస్తున్నారో చూస్తున్నాం. సో చిన్న ఇష్యూ, సబ్కా మాలిక్ ఏకే అనేటువంటి నినాదం పోయింది. లేకపోతే అంతా కలిసి ఒకే రకంగా ఉంటాం, మాకు తారతమ్యాలు లేవు, హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అనే రకంగా అంతా సమ్మిళితంగా ఉండేటువంటి దేశం అని చెప్పుకునేటువంటి మనం
ఏదో ఒక చిన్న సమస్య కారణంగా ఈ స్థాయిలో ఉద్రిక్తతలు కారణమవుతున్నాయి. దీని వెనుక డెఫినెట్గా ఎవరో ఒకరు ప్రేరేపించే అవకాశం ఉంటుంది. ఏ వర్గమైనా, ఇటు ఇంకో వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఆలయాలపై దాడి చేసిన దీని వెనుక డెఫినెట్గా ఒక ప్రేరేపితం ఉంటుంది. వాళ్ళ రాజకీయ దురుద్దేశం ఉండడానికి చాలా ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. ఇటువైపు కూడా ఎవరైతే మసీదుపై రాళ్ళు రువ్వాలో వీళ్ళ వైపు కూడా ప్రేరేపితమైన అంశం ఉంటుంది, ఒక రాజకీయ కోణం ఉండే ఉంటుంది. సో ప్రతి సందర్భాల్లో ఈ ప్రేరేపితమైన అంశాలు కానీ రాజకీయ కోణాలే ఈ పరిస్థితి మరింత ఉధృతంగా మారుస్తూ ఉన్నాయి. మధ్యప్రదేశ్ జబల్పూర్లో జరిగిన సంఘటనకు సంబంధించి దుర్గామాత ఆలయమే కాదు, గతంలో ఇక్కడ వారణాసి దగ్గర ఉత్తరప్రదేశ్లో కూడా ఈ సంఘటన జరిగింది. మణికర్ణికా ఘాట్ దగ్గర ఒక హెరిటేజ్కి సంబంధించినటువంటి ఆలయం పైన, అక్కడ పాత పురాతనమైనటువంటి విగ్రహాల పైన చాలా పెద్ద ఎత్తున దాడులు చేసి ఆ విగ్రహాల్ని కుప్పకూల్చే ప్రయత్నం చేశారు. సో అక్కడ కూడా ఇటువంటి ఘటన జరిగింది. జనవరిలో జరిగిన సంఘటన ఇది. వారణాసి దగ్గర మణికర్ణికా ఘాట్ దగ్గర చాలా పురాతనమైనటువంటి పవిత్రంగా భావించినటువంటి ఆలయాలు, చిన్న చిన్న విగ్రహాలు మొత్తాన్ని కూడా ధ్వంసం చేశారు. అప్పుడు ఒక బిగ్గెస్ట్ హ్యాపెనింగ్గా జరిగింది, దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సో దీని వెనుక పొలిటికల్ అంశాలు ఉన్నాయనే రకంగా అనేక కోణాల్లో కూడా విచారించారు. దీనిపై రకరకాల చర్చలు జరిగాయి. తర్వాత అపోజిషన్ ఫిగర్ అవుట్ చేసే ప్రయత్నం చేసింది. ఫ్యాక్ట్స్ రకరకాలుగా ఉన్న ఇన్వెస్టిగేషన్ పలు కోణాల్లో వెళ్ళడం జరిగింది. ఈ ఘటన మరొక మునిపే మళ్ళీ ఇప్పుడు జబల్పూర్లో, అది జనవరి 14 జరిగినటువంటి వారణాసి సంఘటన మరొక మునిపే జబల్పూర్లో మళ్ళీ ఇంకో సంఘటన. సో 2025 డిసెంబర్లో కోయంబత్తూర్ తమిళనాడులో 2 విగ్రహాలని ధ్వంసం చేశారు. అవినాష్ రోడ్ దగ్గర నియర్ చిన్నీయపాలెం. సో చిన్నీపలయాలం దగ్గర ఈ ఘటన జరిగింది. అప్పుడు కూడా పలువురిని అరెస్ట్ చేశారు. కానీ ఆ ఉద్యమం లేకపోతే అక్కడ జరిగిన సంఘటన కాస్త ఉద్రిక్త పరిస్థితి సుమారుగా 10 రోజులుగా క్యారీ ఫార్వర్డ్ అయింది. ఇక మణిపూర్ వైలెన్స్ సంగతి మీకు తెలిసిందే. సుమారుగా 130 ఆలయాలను, 130 విగ్రహాలని కమ్యూనల్ వైలెన్స్ కింద పెద్ద ఎత్తున వాటిని ధ్వంసం చేశారు. దాంట్లో పలు రకాలుగా రిలీజియస్ బిలీఫ్స్ ఉన్నాయి. సో అటు చర్చెస్ ఉన్నాయి, తర్వాత హిందూ ఆలయాలు ఉన్నాయి, మసీదులు ఉన్నాయి. అంటే చిన్న చిన్న విభేదాలు కాస్త ఇంతటి పరిస్థితికి దారితీస్తూ ఉన్నాయి. సో ఇక బంగ్లాదేశ్, కెనడా, ఆస్ట్రేలియా ఇక్కడ జరిగిన విషయాలు తెలిసిందే. అక్కడ కూడా హిందూ ఆలయాలపైన ధ్వంసం జరుగుతోంది. బంగ్లాదేశ్లో ఏ స్థాయిలో ఆలయాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి, నీలమట్టమయ్యాయో చూసాం. కంటిన్యూషన్లో ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు ఏమైనా ఉన్నాయి సిచ్యువేషన్ అంటే, తెలుగు రాష్ట్రాలు అందరికీ తెలుసు, పురాణాపూల్ దగ్గర మైసమ్మ ఆలయంలో చాలా పెద్ద ఎత్తున ఒక ఆందోళన రేకెత్తించే విధంగా, ఓల్డ్ సిటీ మొత్తం షేక్ అయ్యే విధంగా ఓ వ్యక్తి అక్కడికి వచ్చి మైసమ్మ ఆలయం దగ్గర ఉన్న విగ్రహాలని పూర్తిగా కూడా ధ్వంసం చేసే ప్రయత్నం. ఆ తర్వాత కట్టమైసమ్మ, సఫిల్గూడలోని కట్టమైసమ్మ ఆలయం దగ్గర ఆలయ వెలుపల పెద్ద ఎత్తున మలమూత్ర విసర్జన చేయడంతో అక్కడ కూడా ఆందోళన వ్యక్తమైంది. సుమారుగా వారం రోజుల పాటుగా ఒక ఉద్రిక్త పరిస్థితి దారితీసింది. ఇవి ఒకటే కాదు, ఇంకా చాలా సంఘటనలు ఉన్నాయి. సో గతంలో ముత్యాలమ్మ ఆలయం దగ్గర కూడా ఇటువంటి మాదిరిగానే విగ్రహాల ధ్వంసం జరిగింది. టార్గెటెడ్గా ధ్వంసం చేస్తున్నారు, టార్గెటెడ్గా అటాక్స్ చేస్తున్నారు. సో రోజు రోజుకి కమ్యూనల్ వైలెన్స్ పెరిగిపోతోంది. రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్కి పెద్ద ఎత్తున పొలిటికల్ యాంగిల్స్ కూడా ఉన్నాయి, వాళ్ళ బిలీఫ్స్ ఉన్నాయి. దీని వెనుక కొంత కాన్స్పిరసీ కూడా ఉంది, ప్రేరేపించే వ్యక్తులు కూడా ఉన్నారు. సో ఆ రకంగా ప్రొవోకేట్ చేసిన వ్యక్తులు, పొలిటికల్ ఎజెండాలే ఈ దాడులకు కారణం అవ్వడం అనేది చాలా ప్రధాన కారణంగా తెలుస్తోంది. సో రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ రోజు రోజుకు పెరుగుతుండడం చూస్తూ ఉంటే రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో అనే కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. హిందూ ఆలయాల సంరక్షణ కోసం ప్రత్యేకంగా ఒక చట్టాన్ని తీసుకురావాలని చెప్పి కోరుతున్నారు హిందూ సమాజం అంతా. మరోవైపుగా అటు మసీదులకు సంబంధించి కూడా సంరక్షణ చట్టం తీసుకోవాలని ముస్లిమ్స్ అంతా పట్టుబడుతున్నారు. సో ఇటువంటి విషయాలపైన పట్టుబట్టడము, కోరడము, డిమాండ్ చేయడం పక్కన పెడితే ఎవరిని వారు బిలీవ్ చేస్తూ, సో మన దేవుళ్ళని, మన దేవి దేవతలు మనం కొలవడంతో పాటుగా పరమతాన్ని కూడా గౌరవించినట్టయితే ఇటువంటి సమస్యలు ఏమి ఉండవు. కానీ ఇక్కడ జరుగుతోంది పొలిటికల్ అండ్ ప్రొవోకేటివ్ దాడులు కాబట్టి అవి ఇంకా రోజు రోజుకి పెరిగే అవకాశం ఉంది. సో ఇటువంటివి జరిగినప్పుడు దీని వెనుక ఎవరుండే అవకాశం ఉంది? మీ అభిప్రాయం ఏంటి? మీరు ఎప్పుడైనా ఇటువంటి చిన్న చిన్న రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ ఇష్యూస్ని మీ గలీలో కానీ, గణేష్ మండపం ఏర్పాటు చేసినప్పుడు, నవరాత్రులప్పుడు, లేదంటే దుర్గామాత సంబంధించి పూజా కార్యక్రమాల్లో ఫేస్ చేసే ఉంటారు. సో మీ ఎక్స్పీరియన్స్లో మీరు ఎప్పుడైనా ఫేస్ చేసినా, లేకపోతే మీరు ఇటువంటి విషయాలపైన అవగాహనతో ఉన్నా, మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు.
Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU.